వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ గండిపేటలో ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నించిన కేసులో తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు. భూ అక్రమాల వ్యవహారంపై కేసు నమోదైనప్పటి నుంచి బొల్ల పరారీలో ఉన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ జీవోలతో గండిపేట సర్వే నెంబర్ 18లోని 9.10 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసేందుకు బొల్లా బ్యాచ్ ప్రయత్నించింది. ఈ భూముల విలువ 1000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కోకాపేట నియోపోలిస్లో కొంతకాలం క్రితం ఎకరా 100 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న గండిపేట సర్వే నెంబర్ 18లో తెలంగాణ ప్రభుత్వానికి 104 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. 1954-55 రికార్డుల ప్రకారం పోరంబోకు కంచెగా ఇది నమోదైంది. ఆ భూమిపై కన్నేసిన నిందితులు కొట్టేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారు. ఆ సర్వే నెంబర్లోని కొంత భూమిని తెలంగాణ ప్రభుత్వం 5గురికి ఇచ్చిందంటూ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు. సేరిలింగంపల్లి డీసీపీ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ వ్యవహారంపై గండిపేట మండల తహసీల్దార్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పాత్రను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. బొల్లా బ్యాచ్ కబ్జా చేయాలనుకున్న గండిపేటలోని భూమి విలువ కనీసం 1000 కోట్లకు పైగానే ఉంటుందన్నారు. భూ కబ్జా కేసులో బొల్లాను అరెస్ట్ చేయడానికి ముందే 3గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ జీవోలు సృష్టించి భూమి కాజేసేందుకు బ్రహ్మనాయుడు టీం కుట్ర చేసినట్లు అధికారులు గుర్తించారు. 9 ఎకరాల కబ్జా ప్లాన్ విజయవంతమైతే పక్కనే ఉన్న మరింత భూమిని చేరబట్టేందుకు కుట్ర పన్నినట్లు తేల్చారు. భూ అక్రమాలపై కేసు నమోదైనప్పటి నుంచి బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు కాంచీపురంలో అరెస్ట్ చేశారు. బొల్ల బ్రహ్మనాయుడు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఇక బొల్ల బ్రహ్మనాయుడు అరెస్టు వివరాలేంటి? సో ఉదయం ఆయన గత కొన్ని రోజులుగా ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పటి నుంచి కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పలు ఊర్లు అటు పల్నాడుతో పాటుగా నెల్లూరు ఇతర ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో ఈ పోలీసులు గుర్తించినటువంటి ఒక టీం ని ఆల్రెడీ 4 టీంలు ఆయన కోసం ఎంపుగా అయితే గత కొన్ని రోజులుగా చెన్నైలో ఉన్నటువంటి ఒక లాడ్జ్ లో ఆయన బస చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం కాంచీపురంలో ఆయన దేవాలయానికి వెళ్ళినట్టు సమాచారం అందుకొని వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ కేసులో కొద్దిసేపు క్రితం అంటే ఉదయం ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఇక్కడికి తీసుకొస్తున్నారు. సో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆయన రిమాండ్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు 3, ఆ తర్వాత కీలక వ్యక్తి రాధాకృష్ణతో పాటుగా మరొక అతని డ్రైవర్ ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి సమాచారం సేకరించారు. ఆల్రెడీ ఈ భూమి కనుక 9.28 ఎకరాల భూమి దీన్ని రెగ్యులరైజ్ చేస్తే ఈ ప్లాన్ పక్కగా ఇదైతే దీన్ని సుమారు వేరే పార్టీకి అమ్మితే సుమారు 1000 కోట్ల పైగా డబ్బులు వస్తాయి. ఈ ప్లాన్ గనక సక్సెస్ అయితే నెక్స్ట్ ఇంకొక మరికొంత భూమి పైన కూడా మనం ఈ ప్రణాళిక అమలు చేయొచ్చు అనేది వాళ్ళు గుర్తించినట్టుగా పోలీసులు ఇప్పటి వరకు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులుగా ఉన్నారు. మరికొంతమందిని కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు మొత్తం 6 అరెస్ట్ కాగా బొల్ల బ్రహ్మనాయుడు సోదరుడు బొల్ల రమేష్ ఇంకా పరారీలో ఉన్నారు. అతని ఖాతా నుంచి కూడా ఎవరైతే ఈ భూమిని తొలుత ఆక్రమించుకొని తమదేనని చెప్తున్నటువంటి నిమ్మల దశరథ్ అనేటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి బొల్ల రమేష్ నుంచి కూడా డబ్బులు అందాయి. బొల్ల బ్రహ్మనాయుడు నుంచి 2 కోట్లు సుమారు, బొల్ల రమేష్ నుంచి మరికొంత డబ్బు కూడా వాళ్ళకి అందింది. సో దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ బొల్ల బ్రహ్మనాయుడిని కస్టడీలో తీసుకుంటే మరికొన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం అని తెలుస్తుంది. కాంచీపురం నుంచి ఉదయం అదుపులో తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారు. అనంతరం ఇక్కడ తీసుకొచ్చి లోకల్ ఇక్కడ కోర్టులో హాజరుపరిచి ఆయన రిమాండ్ చేయనున్నారు. ఓకే నాగార్జున, ఇప్పటికే మీరు చెప్పారు 6 అరెస్ట్ అయినట్లు కూడా. మొత్తం ఈ కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారు? 10 మందిని ఈ కేసులో నిందితులుగా చేశారు. ఎవరైతే ఫస్ట్ ఈ నిమ్మల దశరథ్ అనేటువంటి ఆ గండిపేట సర్వే నెంబర్ 18లో మొదట ఈ భూమిని 9.28 ఎకరాల భూమి తమదేనని అక్కడ ఒక 4 పాటుగా అక్కడే ఉంటున్నారు. ఒక వేరే పార్టీని ఈ భూమిని రెగ్యులర్ చేయమని అడిగితే ఆయన మధ్యలో వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి ఆయన రుద్రరాజు
అనేటువంటి ఒక ఆయన కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. నెక్స్ట్ బొల్లా బ్రహ్మనాయుడు ఈ విషయం గురించి తెలుసుకున్నారు. దీంట్లో రాధాకృష్ణని రంగంలోకి దింపి ఆ రాధాకృష్ణ ఈ నకిలీ ఫేక్ జీవోలు ఇతర నకిలీ డాక్యుమెంట్ సృష్టించడం ఆయన చాలా దిట్ట. సో ఈయన ద్వారానే ఈ భూమిని కాజేసేందుకు ఆయన ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఈ జీవోలు ఇవన్నీ క్రియేట్ చేయడానికి రాధాకృష్ణకి 4 కోట్లు, ఇంకొక అడ్వకేట్ గ్యాంగ్ కి ఒక్కొక్క 4 కోట్లు, మొత్తం 8 కోట్లు ఇచ్చారు. తర్వాత ఈ నిమ్మల దశరథ్ అనేటువంటి ఎవరైతే ఆ భూమిని ఆక్రమించారో వాళ్ళకి ఒక 4 కోట్లు ఇచ్చారు. మొత్తం 12 కోట్లు ఇప్పటి వరకు ఈయన బొల్ల బ్రహ్మనాయుడు ఈ ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేసి డాక్యుమెంట్స్ వరకు సృష్టించి పలానా చోట మాకు భూమి ఉంది, దీన్ని వాళ్ళ పలానా నిమ్మల దశరథ్ అనే వాళ్ళ పేర్ల మీద కుటుంబ సభ్యుల మీద పేరుంది, దీన్ని మీరు కొనొచ్చు, తక్కువ రేటుకి అమ్ముతామని కొన్ని 100 కోట్లు దీంట్లో కాజేసేందుకు ఆయన ప్రయత్నించినట్టుగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు ఈ కేసు అంతా. దాంతోపాటు ఆయన ట్రాన్సాక్షన్స్ ని కూడా గుర్తించారు, వాళ్ళకి డబ్బులు పంపినట్టు కూడా గుర్తించారు, ఫోన్ రికార్డ్స్ ని స్వాధీనం చేసుకున్నారు, వాట్సాప్ లో కొన్ని స్క్రీన్ షాట్లు కూడా తీసుకున్నారు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం వల్ల చాలా కీలకంగా ఇందులో ఉంది. గతంలో ఈ ఒక్క ల్యాండ్ కు సంబంధించిన ఇతను రెగ్యులైజ్ చేయడానికి ప్రయత్నించారా లేక ఈ కేసు ఇంకెవరన్నా ఉన్నారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఓకే, ధన్యవాదాలు నాగార్జున.